EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వికసిత్ భారత్ కు ఊతమిచ్చేలా బడ్జెట్ పీఎం మోదీ. కేసీఆర్ నోటా మహేష్ బాబు డైలాగ్. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు. నాకు పద్మభూషణ్ రావడంలో ఆలస్యమేం కాలేదంటూ బాలకృష్ణ. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. అనంతరం లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. కాగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలన్నారు. బడ్జెట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్ వికసిత్ భారత్ కు ఊతమిస్తుందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత అమ్మవారికి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎంకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. వాసవకన్యకా పరమేశ్వరి దేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్రించిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయట వచ్చాను. మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆర్య వయస్సుల ఎలవేల్పు, స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు. ఈ అమ్మ ఆత్మార్పణ అనుకున్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది. ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది. అహింసకు, ఆత్మత్యాగానికి, ధర్మ నిరతికి, శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం. ఇక్కడుండే వాళ్లే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యకా పరమేశ్వరి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆరోపించారు. 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందంటూ ఆయన విమర్శించారు. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లో కార్యకర్తలు, నాయకులతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కోహిర్, జహీరాబాద్, జరాసంగం, మొగుడాంపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్గాలలో అత్యాశకు పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జైబీం అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన ఆయన వాడు తులం బంగారం ఇంత నీకు నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన వేశారు. వేసింది ఇరుకపోయారు, బావిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని మీకు. మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పంపించినట్టు అయింది. మళ్ళీ అంతే కదా, ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. జర తువ్వకొచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుంది, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతో మంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన మీద గంగలు గడిచిపోయింది.
ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుడు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పోల్ ఫలితాల పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ కండక్ట్ చేసిన ప్రక్రియ కానీ, దీంతో మేము ఎక్స్పోజ్ చేయాలనుకున్నవి కానీ, ఈ ఎంటైర్ ప్రాసెస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా గత సంవత్సరంలో వాళ్ళు చేస్తున్న తప్పుడు కార్యక్రమాలన్నీ ఈ పోల్ ద్వారా బయటపడతాయని, అండ్ ఇవి బయట పెట్టి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ పోల్ కండక్ట్ చేశాం. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు పదవి విరమణ వీడ్కోళ్లు ప్యారెడ్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇవి ఉద్రిక్తభరిత క్షణాలంటూ పేర్కొన్నారు. దశాబ్దాలుగా అంటిపెట్టుకుని ఉన్న యూనిఫామ్ ఇకపై ఉండదంటేనే భావోద్వేగంగా ఉందన్నారు. ఈరోజు డీజీపీగా పదవి విరమణ చేయడం ఒక అంశం అయితే, 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నిష్క్రమణ చెందడం అనేది ఇంకా ప్రత్యేకమైన విషయం. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి 35 సంవత్సరాలుగా సాగిన ప్రయాణం, నా మదిలో ఎన్నో ఆలోచనలు, ఉద్విగ్నభరిత క్షణాలు, ఈ సర్వీసు, ఈ ప్రయాణం, ప్రస్థానానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు వెళ్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం యూనిఫామ్ ధరిస్తుండగా అదొక ప్రత్యేక అనుభూతి. సర్వీస్ మొత్తం యూనిఫామ్డ్ అసైన్మెంట్లో లేనప్పటికీ సినీ రంగానికి చేసిన సేవలకు గాను నటుడు బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డు తనకు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని పలువురు అంటున్నారని తెలిపారు. తనకు ఈ అవార్డులు రావడంలో ఆలస్యమేం కాలేదన్నారు. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ సమయంలో ఇలాంటి పురస్కారానికి ఎంపిక కావడం తనకెంతో ప్రత్యేకమని తెలిపారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఏమీ ఆశించను జీవితంలో, నా పనిని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. కాబట్టి పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదు. ఏది నేను సాధించిన జీవితంలో ఇంకా ఎంతో చెయ్యాలి అన్న ఒక స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎవరు వాళ్ళ పాత్రని బాగా పోషిస్తే వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తారు. ఇదిగో ఇటువంటి పద్మశ్రీలు కానివ్వండి, పద్మభూషణ్లు కానివ్వండి, పద్మవిభూషణ్లు కానివ్వండి, లేకపోతే గ్యాలంటరీ అవార్డ్స్ కానివ్వండి, అవి వెతుక్కుంటూ వస్తాయి వెనకాలే. ఇందాక మాటల్లో ఎవరు అన్నప్పుడు అన్నారు, నాకు వచ్చింది పద్మభూషణ్, ఏదైతే మీకు దూరంగా ఉందో అంటే ఇవాళ నాకు వచ్చింది, ఇవాళ మీ అందరికి వచ్చినట్టే నేను భావిస్తాను. దేనికి ఆశించకుండా, ప్రతిఫల అపేక్ష లేకుండా మన వంతు మన పని నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సరైన దారిలో మనకి ఏదైతే సమాజం ఇచ్చిందో దానికి ప్రతిఫలంగా సొంత లాభం కొంత మానుకుని అన్నట్టు సమాజానికి ఉపయోగపడితే ఏదన్నా మనం సాధించవచ్చు. చాలా మంది అంటున్నారు ఇది ఇంతకుముందే రావాల్సిందని పద్మభూషణ్. వాడు చెప్తాను, నేను ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉంటాను, పూజలు ఎక్కువ చేస్తుంటాను. పూజ అంతవరకే, ఆ తర్వాత నా వృత్తి, నా ఆలోచనలు, అదే నాకు దైవం. అది యాదృచ్ఛికమో కాకతాళీయమో, నాన్నగారి 100వ జయంతి సందర్భంగా పూర్తయింది మొన్ననే. తర్వాత ఆయన 75 సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమకు అడుగిడిన సందర్భంగా మొదటి సినిమా మన దేశం విడుదలైంది. నేను 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం, అలాగే నేను 3వసారి మళ్ళీ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి గెలవడం, అలాగే సినిమా రంగంలో నా సినిమాలు 4 హిట్లు కావడం, అఖండ అయితేనేమి, వీరసింహారెడ్డి అయితేనేమి, నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్ అయితేనేమి, ఇవన్నీ కలిసికట్టుగా ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఇది రావడం అన్నది అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం ఏం కాలేదు. చాలామంది ఎంతోమంది ఆర్టిస్టులు కొన్నేళ్ళు లైమ్ లైట్లో ఉండి తర్వాత కొంచెం తగ్గాక ట్రాక్ మారుస్తారు, అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులని అలా మారుతారు. కానీ నేను ఆ భగవంతుడి కళామ తల్లి ఆశీస్సులతో, మా అమ్మగారి దీవెనలతో, నాన్నగారి దీవెనలతో ఇలా ఈ రికార్డ్ ట్రాక్స్ సంతరించుకుని మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పాను. నేను కూడా సరే దానంతటికి అది వచ్చింది. ముఖ్యంగా నా అభిమానులు అయితేనేమి, అలాగే తెలుగు ప్రేక్షక దేవుళ్ళు అయితేనేమి, ఇవాళ మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మన కుటుంబం అయితేనేమి, నా హిందూపురం పెద్ద కుటుంబం, హిందూపురం కుటుంబం అయితేనేమి, అందరూ ఎన్నో రకాలుగా వాళ్ళు ఈ యొక్క గుర్తింపుకి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తూ వస్తాయి. చాలామందికి అవార్డులు వస్తాయి, కానీ ఎవరు వాళ్ళకు వచ్చినట్టుగా భావించరు, ఆ వ్యక్తికి వచ్చినట్టు భావిస్తారు. నాకు వచ్చిందంటే ఇవాళ యావత్ నేను చెప్పిన అందరూ వాళ్ళకు వచ్చినట్టుగా భావించడం అంటే, వేల లక్షల కోట్ల మందిని కుటుంబ సభ్యుల్ని పొందడం అంటే
అది ఏ జన్మజన్మన అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. గోషామహల్ గ్రౌండ్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఆసుపత్రి నిర్మాణంపై పునరాలోచించాలని కోరారు. గ్రౌండ్ వెనకాల నివసించే ప్రజలు రోగాలొస్తాయని భయపడుతున్నారని పేర్కొన్నారు. వారితో సీఎం మాట్లాడి ఆసుపత్రి నిర్మాణం గురించి వివరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆసుపత్రి నిర్మాణానికి వ్యతిరేకంగా అఖిలపక్షం గోషామహల్ బంద్కు పిలుపునిచ్చింది. దానికి ఇనాగ్రేషన్ ఉంది, మీరు రావాలని నాకు సుప్రీం గారు కాల్ చేసినారు. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. గోషామహల్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ చందన్వాడి, చాకనావాడి అంటారు, మొత్తం సరౌండింగ్ జనాలు. ఇక్కడ హాస్పిటల్ కడితే మాకు ఇబ్బంది వస్తుంది. కరోనా అట్లాంటి ఏదైనా ఒక రోగం వస్తే ఈ రోగముకి ట్రీట్మెంట్ ఇక్కడనే జరుగుతుంది. అక్కడి నుంచి వైరస్ మా దగ్గర రావచ్చు. అదేవిధంగా మార్చురీ ఇప్పుడున్న కండిషన్లో మనం చూడొచ్చు ఎట్లా వాసన వస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా మార్చురీ కడతారు, ఆ వాసన వల్ల మాకు ఇబ్బంది వస్తుంది. అట్లాంటి చాలా వరకు క్వశ్చన్ ఆన్సరు జనాల్లో ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసే ఒకవేళ మేము ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడినాం, పాత ఉస్మానియాలో పోయి కూడా మేము మొత్తం వీడియో కూడా తయారు చేసినాము. అక్కడనే ఉస్మానియా కట్టొచ్చు, అంత ప్లేస్ కూడా ఉంది, అది కూడా మేము మీకు చెప్పినాము. మీడియా జమిలీ ఎన్నికలొస్తే సీఎం చంద్రబాబుకు నష్టమని, అందుకే జమిలీకి ఆయన ఒప్పుకోరని మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత చింతామోహన్ అన్నారు. జమిలీ ఎన్నికలొచ్చినా కాంగ్రెస్కు నష్టం లేదని చెప్పారు. ఏపీలో మళ్లీ జగన్ బలపడే అవకాశం లేదన్నారు. జగన్కు ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారని, ఇప్పుడు రెండో ఛాన్స్ అడిగినా ప్రజలు జగన్కు అవకాశం ఇవ్వరంటూ ఆయన కరాఖండిగా చెప్పారు. ఖండిస్తున్న ఏకసభ్య కమిషన్ తప్పు, ఇది చంద్రబాబు నాయుడు చేసింది, ఇది తప్పు, వెంటనే విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తూ, రెండో విషయం రాజధాని గుంటూరు తీసుకొచ్చారు. అసలు ఈ రాజధాని అనేది తిరుపతిలో ఉండాలని ఆ రోజు తరిమల్ నాగిరెడ్డి కమ్యూనిస్ట్ లీడర్ చెప్పాడు. వినలేదు జవహర్లాల్ నెహ్రూ. ఈ జిల్లా నుంచి ఉన్న ఎన్జి రంగా కూడా చెప్పాడు తిరుపతిని రాజధాని చేయండి అని. అంటే సంజీవ్ రెడ్డి పాపం కర్నూలుకు తీసుకెళ్ళాడు, కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాడు, హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చారు. మాకేం సంతోషం, తీసుకురావడం సంతోషం, మంచిది, చేయండి. మరి రాయలసీమ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా చంద్రబాబు నాయుడు గారు అని నేను సూటిగా అడుగుతున్నా. నేను ఈ మధ్య కర్నూలుకి వెళ్ళాను. కర్నూలులో బెంచ్ ఇస్తా అన్నా అంట. ఆ బెంచ్ నేను తీసి ఇచ్చాను మదురైకి 92లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నన్ను అడిగితే పివి నరసింహారావు చెప్పి మదురై కోర్టులో అదేంది, దానివల్ల ఏం ప్రయోజనం? కర్నూలు, కడప, అనంతపూరు, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో అభివృద్ధి లేదు. ఈరోజు 10 జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాల్లో. నువ్వు 60,000 కోట్ల రూపాయలు రాజధాని నగరం కట్టేదానికి తీసుకొస్తున్నావు. 11,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చావు, హట్కో నుంచి తీసుకొస్తున్నావు. 9% ఇంట్రెస్ట్తో 15 సంవత్సరాల్లో తిరిగి ఇచ్చేటట్టుగా 3 నెలలకు ఒక్కసారి అసల్లో కొంత భాగం వడ్డీ కట్టాలి. ఇంత భారాన్ని ఎందుకయా? నేను చూశాను, నేను సచివాలయాలకు వచ్చి చూశాను, జరుగుతూ ఉన్నాయి. 11,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నావు, కట్టు, నేను కాదంటాను. మళ్ళా 21,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంకు నుంచి తీసుకొచ్చేదానికి రెడీ చేస్తున్నాడు. జర్మనీ బ్యాంకు నుంచి ఒక 4,500 కోట్లు, 4,500 కోట్లు తెచ్చేదాన్ని రెడీ చేస్తున్నాడు. మరి నువ్వు ఇంత డబ్బు తీసుకొస్తున్నావు, పక్క ప్రాంతాల్లో కనీసం రోడ్లు లేవు, బళ్ళు సరిగ్గా లేవు, మరి ఆసుపత్రుల్లో సూది లేదు, దూది లేదు. ఈ పరిస్థితుల్లో 60,000 కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లా పైన ఖర్చు పెట్టడం ధర్మమా నేను అడుగుతున్నా. రాయలసీమ వాళ్ళందరూ ఉడికిపోతున్నారు, బయట మాట్లాడటంలే, నేను మాట్లాడుతున్నా. వికసిత్ భారత్ కు ఊతమిచ్చేలా బడ్జెట్ పీఎం మోదీ. కేసీఆర్ నోటా మహేష్ బాబు డైలాగ్. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు. నాకు పద్మభూషణ్ రావడంలో ఆలస్యమేం కాలేదంటూ బాలకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.